మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అయితే నెక్స్ట్ ఏంటి అని మన బంధువులందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా. సో ఇక్కడైతే మనం నెక్స్ట్ ఏంటి అని చెప్పుకోవడానికి ఒక ముందడుగుగా అయితే శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ కోచింగ్ వచ్చేస్తే నెక్స్ట్ ఏంటి అనే స్టెప్ మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. అయితే ఇంటర్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేది ఈ రోజు నుంచే కోచింగ్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అయితే దీని గురించిన మరిన్ని విశేషాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావలిలోనే మొట్టమొదటిసారిగా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ కోచింగ్ అకాడమీ సెంటర్ అయితే ఈ రోజు ప్రారంభం కావడం జరిగింది అనమాట. సో ప్రెసెంట్ అయితే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, మొదటి రోజే పిల్లలు అయితే ఎంతమంది వచ్చేసారో. సో ప్రెసెంట్ క్లాసులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే ఎంతో మంది పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా అయితే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా కావల్లో ఈ ఎంసెట్ కోచింగ్ అకాడమీ లాంచ్ చేయడం అనేది పిల్లలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారనమాట. సో కొంతమంది పిల్లల్ని అడిగి కూడా తెలుసుకుందాము, వాళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి. ఇంటర్ అయిపోగానే ఈ రోజు క్లాసులు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ నేమ్? బాగున్నాను. రిషితా లహరి. ఈ రోజే క్లాసులు స్టార్ట్ అయినాయి కదా, ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుందా? సో నెక్స్ట్ గోల్ ఏంటి? ఎంసెట్ ర్యాంక్ నెక్స్ట్ బీటెక్ చేస్తా. ఓకే. సో లైఫ్ లో అలాగా ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడంతా కూడా ఈ రోజే స్టార్ట్ అయింది కదా, ఎంతో మంది వచ్చున్నారు. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, బాగా చెప్తున్నారు. ఓకే. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? కార్తీక. ఎలా ఉంది ఇక్కడ ఎంసెట్ కోచింగ్ అకాడమీ సెంటర్? బాగుంది. మీదే ఊరు? పాత పెట్టుకుంటా. అక్కడి నుంచి ఇక్కడికి రోజు డైలీ ట్రావెలా లేకపోతే హాస్టల్? హాస్టల్ అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఎలా ఉంది హాస్టల్? ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఈ రోజు ఫస్ట్ డే అవ్వడం, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నార్మల్ బాగుంది, హాస్టల్ బాగుంది. ఇది వరకు ఎప్పుడైనా ఉన్నారా హాస్టల్లో? ఇంటర్. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంది. ఎలా ఉంది? ఇక్కడ బాగుంది. ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్లో? బెడ్స్ అవి నార్మల్ హాస్టల్ ఫెసిలిటీస్. ఓకే. అంటే నీకు బాగా మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ రోజైనా ఫస్ట్ ఏ క్లాసెస్ జరిగాయి ఇప్పుడు దాకా? నేను మ్యాథ్స్ అయిపోయేసరికి వచ్చాను. మ్యాథ్స్ క్లాస్, కెమిస్ట్రీ. ఓకే. బాగా అర్థమవుతున్నాయా మీకు? ఓకే. వాట్ ఇస్ యువర్ నేమ్? గిరాని. ఇంటర్ ఎగ్జామ్స్ బాగా రాసారా? సో ఇక్కడ నెక్స్ట్ గోల్ కి మీరు రీచ్ అవ్వాలని ఇక్కడైతే జాయిన్ అయ్యారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఓకే. నువ్వేనా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? ఫ్రెండ్స్ తో పాటు వచ్చారు అనమాట. సో మొత్తం కూడా క్లాసెస్ ఏ విధంగా చెప్తూ ఉన్నారు, ఎలా అర్థమవుతున్నాయి? చాలా బాగానే చెప్తున్నారు. చాలా బాగా అర్థమవుతుంది. ఓకే. నువ్వు ఎక్కడి నుంచి వస్తూ ఉంటావు? కావాలి. ఓకే. ఫస్ట్ టైం కదా ఇక్కడ బ్రాంచ్ పెట్టడం, లేకపోతే వేరే వేరే ఊర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నీకు కావల్లో బ్రాంచ్ పెట్టడం, శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ పెట్టడం? కావలో బ్రాంచ్ పెట్టేసరికి చాలా బాగుంది, రావడానికి ఓకే. సో చూస్తున్నారు కదండి, హాస్టల్ అయినా కానివ్వండి, లోకల్ అయినా కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పి అయితే స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. సో స్టూడెంట్స్ ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీని చూస్ చేసుకోండి.
చూస్తున్నారు కదండి, ప్రెసెంట్ అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో ప్రతి క్లాస్ కూడా ఇంట్రెస్ట్ గా వింటూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ. చాలా బాగా అర్థమవుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో మనకి మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా అయితే చెప్తూ ఉన్నారు. వెల్ ట్రైన్డ్ టీచర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. విజయవాడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. నెల్లూరు, విజయవాడ ఎక్కడెక్కడి నుంచో కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఇక్కడ అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది పిల్లలు అయితే వస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఎంతో మంది అడ్మిషన్స్ చేసుకో ఉన్నారు. ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా నిస్సందేహంగా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బిఎస్ రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూషన్స్, వింజమూరు, కావలి. మొట్టమొదట మనము మన కావలి ప్రాంతంలో, మన కావలి పట్టణంలో, మరి కావలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలని ఇక్కడ ఎంసెట్ అకాడమీ రూపంలో మనము ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభ దశలో ఈరోజు మన కావలి ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకుని ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఎంసెట్ కొరకు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం ఇక్కడ కావలిలో క్రిస్టియన్పేట 3వ లైన్లో ఉన్నటువంటి గీతాంజలి క్యాంపస్ నందు మన శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీని ప్రారంభించాము. ఈరోజు మనకి 23వ నెల మార్చి నుండి ఈ రోజు నుండి మనకి క్లాసెస్ అయితే ప్రారంభమైనవి. మనము కావలికి రావడము మొట్టమొదట ఈ సంవత్సరము. మరి మనకి మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వింజమూరులో గత 4 సంవత్సరాల నుండి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల్లో విద్యను అందిస్తున్నాము. మన దగ్గర ఎడ్యుకేషన్ అందించేటువంటి అధ్యాపక బృందం మొత్తము కూడా నెల్లూరు మరియు విజయవాడ నందు కార్పొరేట్ కళాశాలల్లో జేఈ, ఐఐటి, నీట్ విద్యాభ్యాసాన్ని అందిస్తున్నటువంటి లెక్చరర్స్ చేత మనము ఈ యొక్క కావలి ప్రాంతంలో, కావలి పట్టణంలో ఈరోజు మనము విద్యను అందిస్తున్నాము. మొట్టమొదటి ఈరోజు క్లాసులు ప్రారంభమైనవి. పిల్లలు కూడా చాలా ఆనందంతో 1-2 క్లాసులు జరిగిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ వాళ్ళని కూడా ఈరోజు మనకి ఫీడ్బ్యాక్ అయితే పిల్లల నుంచి రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము, ఎక్సలెంట్ టీచింగ్ ప్రొవైడ్ చేస్తాము. హాస్టల్ దూర ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ కూడా మనము ఇక్కడ పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. బాయ్స్ కి, గర్ల్స్ కి సపరేట్ గా హాస్టల్స్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు 23వ తారీఖున వింజమూరులో ఉన్నటువంటి గత 4 సంవత్సరాల నుంచి శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేటువంటి అక్కడ ఆ బ్రాంచ్ 100కు పైగా విద్యార్థులు తొలి రోజే రావడము, జాయిన్ అవ్వడము. మన కావలిలో ఉన్నటువంటి మన బ్రాంచ్ నందు 70కి పైగా ఈ రోజు విద్యార్థులు జాయిన్ అవ్వడము. ఇంకా కూడా అడ్మిషన్లు ఒక వారం వరకు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ వారంలో దగ్గరలో కావలి కూడా 100 మందికి చేరుకునేటువంటి విధానం అయితే కనిపిస్తుంది. మరి వింజమూరు బ్రాంచ్ అయితే 100 నుంచి 150 మంది విద్యార్థుల వరకు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఈ కావలి పట్టణ మరియు వింజమూరు ప్రాంత మన ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సరౌండింగ్ పిల్లలందరూ కూడా మన ఈ 2 బ్రాంచుల్ని ఉపయోగించుకొని ఎంసెట్ లో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ మరి నీటిలో ర్యాంకు సాధించాలనేటువంటి ఆశయం మీదైతే ప్రతి ఒక్కరిని కూడా ఆశయాన్ని నిజం చేసేటువంటి విధానంలో మేము మీ ముందున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు గమనించి ఇంకా ఎవరన్నా కూడా జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ యొక్క విధానంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంతో బాగుందన్నమాట. ఎంతో ప్రశాంతంగా ఉంది సరౌండింగ్స్ మొత్తం కూడా. ఈ రోజు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎక్కడెక్కడి నుంచో కూడా పిల్లలు వస్తూ ఉన్నారు. సార్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, బాయ్స్ కి, గర్ల్స్ కి కూడా సపరేట్ హాస్టల్ వసతి కూడా ఉంది. సో విజయానికి మొదటి మెట్టు సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, శ్రీ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూట్ అకాడమీ దగ్గర నుంచి కావలి.